ఇప్పుడు చాలా మంది సీఏస్ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అకౌంట్స్ అన్ని డీల్ చేస్తుంటారు. అలా కాకుండా సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా ఫ్రీలాన్సింగ్‌గా చేయడం బెటరా? ఏది బెటర్? ఈ అంటే 2 ఇప్పుడు ఆప్షన్స్. మీరు అడిగిన దాంట్లో నేను నేను ఫ్రీలాన్స్ నేను ఫ్రీలాన్స్ కాదు, దాన్ని మేము ప్రాక్టీసింగ్ అంటాం. ప్రాక్టీసింగ్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ లైక్ అంటారు. నథింగ్ బట్ దే వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉంటుంది. దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ఆఫీస్. ఓకే. సో మాకు మా ఓన్ ఆఫీస్ ఉండి మా కింద ఒక 10-15 మంది స్టాఫ్ ఉండి మేము వర్క్ చేయించుకుంటా ఉంటాం ఇవన్నీ. సో నా దృష్టిలో అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అనే పర్సన్కి ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ సూటబుల్, నాట్ జాబ్. బట్ అగైన్ ఐ వుడ్ సజెస్ట్ దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్, బట్ యూ లుక్ ఎట్ యువర్ పర్సనాలిటీ. నీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్, ఎక్కడ యూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే కంపెనీలో కొంతమంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే ఎవ్రీ మంత్ నాకు సార్ మీకు ఇన్వాయిస్ రేజ్ చేస్తున్నాం పంపించండి అనడానికి ఇష్టం ఉండదు చాలా మంది. అడగలేరు కూడా నోట్ తెలిసి, బికాస్ దేర్ నేచర్ ఈజ్ లైక్ దట్. ఆ నేచర్ లో వాళ్ళు చేంజ్ చేయలేకపోతున్నప్పుడు మీరు ప్రాక్టీస్ లోకి వెళ్ళి వర్క్ చేస్తారు, డబ్బులు రావు. మళ్ళీ మంత్ ఎండ్ అవగానే శాలరీస్ రెంట్లు పే చేయాలి. సో ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి తట్టుకోలేరు. దే వాంట్ టు గో ఫర్ జాబ్ కిల్లర్ అనుకోండి, నెలకు ₹1,00,000 శాలరీ, 2,00,000 శాలరీ. క్లయింట్స్ ఎలా మీరు పూల్ చేసుకుంటారు? అది వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఇప్పుడు మీకు లాస్ట్ గా మీరు ఉన్నారంటే మీకు ఐడెంటిఫై ఫైల్ చేశాను, నెక్స్ట్ ఎవరు అడగగానే మా తెలిసిన బోస్ ఉన్నాడని చెప్తారు కదా. అట్లా చెప్పడమే కానీ వీ కెనాట్ అడ్వర్టైజ్.